హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే 5 గంటలకు అయితే ఆన్లైన్ చేసిన. బుకింగ్స్ అయితే ఏం రాలేదు అసలు. వచ్చి బండిలో కూర్చొని ఛాన్స్ సేపటికి 5:45కి ఒక బుకింగ్ అయితే వచ్చింది రాపిడోలో ఎయిర్పోర్ట్కి. అదైతే తీసుకొని వచ్చేసిన. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 800 వచ్చింది. 11 రూపాయలు వానికే పోయింది. వాడు ఎందుకు మరి వానికి ఛార్జెస్ వేసుకోండి, దేనికో తెలియదు మరి. మనకైతే 800 అయితే మనకు వచ్చిందంట. రీడింగ్ వచ్చేసి పార్కింగ్లోకి వచ్చేసరికి 53.2 అయింది, 54 కిలోమీటర్లు. ఇప్పుడైతే సీరియల్ అయితే చాలా ఉంది. ఇప్పుడు మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇస్తాడేమనుకున్నా ఊబర్లో, కానీ ఇవ్వలేదు వాడు. 300 పైన ఉండే 270కి వచ్చింది. ఇది కూడా దగ్గర 300 ఉండే 245కి వచ్చింది. దీని లెక్క ప్రకారం చూస్తే అయితే ఇప్పుడు అంతలో వచ్చేటట్లేదు. మళ్ళీ ర్యాపిడోలనే తీసుకొని పోవాల్సి వస్తుందేమో. చూద్దాం ఎట్లా, ఎండ్లో వస్తుందో అందులో వస్తుందో చూడాలి. ఎండ్లో వస్తే అందులో తీసుకొని వెళ్ళిపోవాలంతే. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాపిడోలో గోపన్నపల్లి వచ్చిన, నల్లగండ్ల దగ్గర 575 రూపాయలు ఇచ్చిండు. అందులోనే టోల్ కూడా. ఈరోజు మొత్తం అయితే ఒక 94 కిలోమీటర్లు తిరిగింది బండి ఇప్పటికే. దరిద్రం ఏ రేంజ్లో ఉందంటే చూడరు. ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్న రిజర్వేషన్ ఇంతకుముందు కూడా ఒకటి ఉండే 2:10కి. నేను దింపేసరికి లేట్ అయిపోయింది. ఇక అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 6 గంటలకు ఒకటి ఉంది. సరే ఇది కాకుండా మళ్ళీ 3:30కు మనకు ఒకటైతే ఇంటర్సిటీ వచ్చింది. 1687 రూపాయలు ఉంది. 76 కిలోమీటర్లు అంట. ఇక్కడనే మన ఎయిర్పోర్ట్ దగ్గరనే, కొత్తూరు దగ్గర పోయి రావాలంట. అది తీసుకున్నాక ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే బండి స్టార్ట్ కాలి ఒకసారి. సరేలే అనేసి డక్క కొట్టిపించిన, స్టార్ట్ అయింది. ఓకే. మళ్ళీ తర్వాత ఇప్పటి దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చిన 2-3 సార్లు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసిన బండి. పికప్ పోయినాక ఆఫ్ చేసి ఆన్ చేసిన, స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఆఫ్ చేసి మళ్ళీ వెంటనే కొట్టినా, అయినా కూడా బండి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. బ్యాటరీ పోయినట్టుంది. ఇప్పుడు బండికి ఆ పికప్ పోయినా కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అసలు దరిద్రం అంతా నా చుట్టే ఉంది. ఒకటి అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పికప్కి వెళ్ళాలా వద్దా కూడా టైం అవుతుంది. 3:30 అయితే 2:30 అవుతుంది. ఇంకొక గంట సేపట్లో పికప్ కావాలి. ఒకవేళ ఇది స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు వెయిటింగ్ ఉంది. మొత్తం 5 అవర్స్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా సతాయిస్తా చూసిరా, అస్సలు స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు ఇంకా బుకింగ్లు క్యాన్సిల్ చేసుకోవాలంతే. అంతకు మించి వేరే ఆప్షన్ అయితే లేదు. ఏం చేస్తాం, ఆఫ్లైన్ చేసుకోవాలి అంతే. ఏం చేయలేము ఇప్పుడు. ఇక ఒకటిదానికి ఇంత దూరం వచ్చి నేను ఆడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు పైసలు కూడా లేవు. ఇప్పుడు బ్యాటరీ అంటే చెక్ చేయవచ్చు, కానీ ఇప్పుడు అలవాళ్ళకి పోతేనే చూద్దాం. ఇప్పుడైతే ఎవరన్నా ఇట్లకి ఏదైనా బండి వస్తే ఆపి బండి అయితే డక్క కొట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి అయితే ఇంటి దగ్గర పోయి చెక్ చేపిస్తా. నల్లగండ్లలో దింపిన తర్వాత అయితే మళ్ళీ బండి అయితే మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. అసలు బ్యాటరీ అయితే సెల్ఫ్ ఎత్తుకోవట్లేదు. ఎయిర్పోర్ట్లో అట్లే అయితే డక్క కొట్టుకొని అయితే వచ్చిన. పికప్ పాయింట్కి పోయినాక అయితే బాగానే పనిచేసింది. మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చింది, కానీ తర్వాత అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మళ్ళీ అక్కడికి మా అన్నని పక్కనే నల్లగండ్ల బండి అయిపోతే పక్కన తెల్లాపూర్లో మా అన్న ఉంటాడు, ఫోన్ చేస్తే వచ్చినాక అన్నతోనే బండి డక్క కొట్టించుకొని
మొత్తం మీద అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదలుచుకున్నాను. అందుకే ఇంకా డైరెక్ట్ అయితే అల్వాల్ సైడ్ బుకింగ్ తీసుకొని ఒకటి సైనిక్పూర్ పడ్డది. సైనిక్పూర్ వచ్చి సైనిక్పూర్లో అయితే డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. మొత్తం బిల్ వచ్చేసి 1948 రూపాయలు అయితే అయింది ఈరోజు. అసలు ఏమైతే మంచి మంచి బుకింగ్లు వచ్చినాయి కానీ అన్నీ అంతా లాస్ అయిపోయినా. మొత్తం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఇగో రీడింగ్ వచ్చేసి 144 కిలోమీటర్లు తిరిగింది. 144 కిలోమీటర్లకి ఎంత 1948 రూపాయలు బిల్ అయితే అయ్యింది. ఇట్లా ఉంది ఈరోజు అయితే. అసలు బండి అయితే చాటు కావట్లేదు.